చెప్పారు అధ్యక్ష, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పి అంటే పవన్ అని. మేము ఎక్కడ కలిసాం అధ్యక్ష? ఈయన ఏమన్నా చూసారా? పోనీ ఈయన ఏమన్నా కెమెరాస్ తోటి రికార్డింగ్ చేస్తారా? ఆయన ఎక్కడో జగన్ గారిని కలిసి చాలా చాలా కాలమైంది ఎప్పుడో ఇక్కడ సభకు వచ్చినప్పుడు అధ్యక్ష. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడలే, ఒక్కసారి మాకు ఎలక్షన్స్ లో చూసాం అధ్యక్ష, తర్వాత రాలేదు అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, మీ ద్వారా మళ్ళీ అచ్చెన్నాయుడు గారికి ఇచ్చేస్తా. మొన్న నేను చెప్పింది వాస్తవం అనడానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టింది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్ష, చిన్న చితక ఒక సభ్యులు ఉన్న పార్టీ, కొత్తగా ఉన్న పార్టీ, అన్ని పార్టీలు వచ్చాయి, అన్ని ఏజెన్సీలు వచ్చాయి, అధికారులు అందరూ వచ్చారు అధ్యక్ష. రాని వాళ్ళు ఎవరంటే మోడీ గారి డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, ఈ మూడే రాలేదు అధ్యక్ష. మొన్న నేను చెప్పిన దానికి నిన్న వీళ్ళు రాని దానికి 100% ఇది వాస్తవం. ఇది మీరు నేను మాట్లాడుకోకపోయినా సరే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది అధ్యక్ష. ఇది మీరు ఎంత చెప్పినా వినే ప్రశ్న లేదు. అచ్చెన్నాయుడు గారు గొప్పగా చెప్తారు అధ్యక్ష, లేని ఉన్నట్టు ప్రజలు నమ్మేటట్టు. అబ్బా ఏం చెప్తారంటే మీకు జోహార్లు అధ్యక్ష. అసలు అచ్చెన్నాయుడు గారు చెప్పే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జగన్ గారికి కానీ ఏ విధమైన రిలేషన్స్ లేదు అధ్యక్ష. మనం చెప్తే పవన్ కళ్యాణ్ వినే రకం కాదు కదా అధ్యక్ష, మీకు కూడా తెలుసు అధ్యక్ష. అట్లాగే జగన్ గారు మనం చెప్తే వింటారు అధ్యక్ష. సో ఎవరు ఇండిపెండెంట్ గా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. మేము చెప్తే ఆయన అచ్చెన్నాయుడు గారు అంటారా? ఆయన వినరు. సో అధ్యక్ష, ఎవరు పార్టీ స్టాండ్ వాళ్ళది. ఎందుకు రాలేదంటే దానికి రకరకాల రాజకీయ కారణాలు ఉంటాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.